హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. మరకత శివాలయము ప్రతిష్ట మహోత్సవంలో ఇది 2వ రోజు జరిగిన ఉత్సవం అండి. ముందు రోజు మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నాం కదా, విగ్రహాలన్నింటినీ కూడా జలాదివాసంలో ఉంచారు. అంటే అన్ని విగ్రహాలని కూడా ఉంచేసి అందులో ఆ విగ్రహాలు మునిగేంత నీళ్లు పోసి ఒకరోజు రాత్రంతా ఉంచుతారనమాట. ఇందుకు శాస్త్రపరంగా ఉన్న కారణాలు ఉన్నాయి, అలాగే మనం సైంటిఫిక్గా కూడా చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి చెప్తాను, వినండి. ఇలా ఎందుకు ఉంచుతారు అంటే, విగ్రహాలు చెక్కేటప్పుడు ఆ చెక్కే వాళ్ళు ఎక్కడన్నా ఏదైనా పొరపాటు జరిగి ఎక్కడైనా ఒక ముక్క విరిగిపోతే వాటిని గమ్ వేసి అతికిస్తారంట. ఇలా జలాదివాసంలో ఉంచడం వల్ల అలాంటి తప్పులు ఏవైనా జరిగి ఉంటే బయటపడతాయంట. అందుకోసం అని చెప్పి ఇలాగా జలాదివాసంలో ఉంచుతారు అని చెప్తారు. అండ్ అలాగే ఇక్కడ మా వారు అలాగే వారి తమ్ముడు ఇద్దరు కూడా 8 రకాల సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క అవయవం తగలాలి అని చెప్పి పంతులు గారు చెప్తారు. అదేవిధంగా వీళ్ళు ప్రతిసారి కూడా ఒకసారి అరచేతులు, ఒకసారి కళ్ళు, ఒకసారి ముక్కు, ఒకసారి చెవులు, ఒకసారి తొడలు, ఇలాగా 8 అంగాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క నమస్కారంలో తగులుతూ ఇలా సాష్టాంగ నమస్కారాలు చేయాలి అని చెప్పారనమాట. అందుకోసం ఇద్దరు కూడా చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజే కాకుండా నెక్స్ట్ డే కూడా చేశారు. నేను 3rd డే జరిగిన ఉత్సవంలో అసలు వీడియో అనేదే తీయలేదండి. కెమెరామెన్ తీసిన వీడియో ఇన్ కేస్ ఉన్నట్లయితే తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఎందుకు అంటే డేటా ఎక్కువైపోతుంది, అక్కడి నుంచి ఇక్కడికి డేటా ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ నేను అప్లోడ్ చేయడానికి చాలా స్పేస్ ఉండాలి. అందుకోసం ఇన్ కేస్ ఆ వీడియో రాగానే నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఈ ప్రతిష్టా మహోత్సవం అనేది చాలా అరుదుగా చూస్తామండి మనము. ఎందుకు అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినా ఎక్కడో ఒక మూల నుండి చూస్తాం తప్ప ఇలా ఇంత దగ్గరగా ఇంత క్లియర్గా చూడడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. సరే, నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ప్రతిష్ట అంటే ఏం చేస్తారు, ఏదో విగ్రహాలు తెస్తారు, ప్రతిష్ట చేస్తారు అని అనుకుంటూ ఉంటాం కదా జనరల్గా మనము. కానీ ఇక్కడ ఎన్నో రకాల పూజలు ఉంటాయండి. యంత్రాలకు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. మంత్రంతో యంత్రాలని చాలా పవర్ఫుల్ చేస్తూ ఉంటారు. ఈ విశేషాలన్నీ కూడా నేను అక్కడ కొంచెం క్లిప్స్ తీసి ఉంచాను. కానీ మీరు కనీసం ఆదరణ చేయట్లేదండి. చాలా బాధగా అనిపిస్తుంది. అరే, మనము దగ్గరగా ఉండి ప్రతిష్టా ఉత్సవాలు చూడలేము. సరే, మన కోసం ఏదో ఒక క్లిప్ అన్నా, ఏదో ఒక విశేషమన్నా మనకు తెలుస్తూ ఉంది కదా అని చెప్పి జస్ట్ వీడియో చూసిన వాళ్ళు ఒక్క లైక్ కూడా చేయట్లేదండి. ఈ విషయంలో చాలా బాధగా ఉంది. ఏదో పనికిరాని వ్లాగ్స్ అన్నిటికీ ఎన్నో వేల వ్యూస్ ఉంటాయి, ఎన్నో కామెంట్స్ ఉంటాయి. కనీసం ఇలాంటి వాటికి మీరు ఒక లైక్ కూడా చేయట్లేదు. ఆ విషయంలో నేను చాలా అంటే చాలా బాధపడుతున్నానండి. నేను చెప్పాను కదండి, యంత్రాలు ఉంటాయి, యంత్రాలకు అభిషేకాలు జరుగుతాయి, అలాగే మంత్రంతో వాటిని పవర్ఫుల్గా తయారు చేస్తారు. మనం విగ్రహ ప్రతిష్ట చేయడానికంటే ముందే కూడా మనము ఈ యంత్ర ప్రతిష్ట అనేది చేస్తామన్నమాట. మనం చాలామంది అనుకుంటాం కదా, దేవుడు ఎక్కడైనా ఉంటాడు, ఏ ఇంట్లో ముక్కితే రాదా, అలా చాలా రకాలుగా అనుకుంటాం కదా. సో ఇలా పవర్ఫుల్గా చేస్తారు కాబట్టి మనకు దేవాలయంలో చాలా విశిష్టత అని కూడా చెప్తామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కలశాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. అండ్ అలాగే మధ్యలో చూస్తున్నారు కదా, బియ్యంతో చాలా పెద్ద ముగ్గు వేసారనమాట. శివపార్వతులు కొలువై ఉన్నారు. ఆ యాగశాలలో ఎంతోమంది పంతులు ఉన్నారండి. అది కూడా వేద పారాయణ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మంత్ర బలం అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అందుకే మనం దేవాలయాల్లో చేసే పూజ అనేది విశిష్టత అని కూడా చెప్తారు. ఆ 4 మండపాలకు కూడా పూజ జరుగుతుంది. ఈ మండపం మీ గురించి నాకు, ఈ మండపానికి పూజ జరుగుతూ స్నానం అన్నప్పుడు అభిషేకం, పంచామృత అభిషేకం చేసి తర్వాత చక్కగా కూడా కుంకుమార్చన, ఆ స్వామివారికి అర్చన, అలాగే అమ్మవారికి కుంకుమార్చన 2 జరుగుతాయి. 2 జరిగిన తర్వాత ఆరతి మంత్రపుష్పము, దాని తర్వాత నిదానంగా మనం చండీ హోమం మొదలుపెడతాం. ఇదే అండి మన శివాలయంలో ప్రతిష్ఠించబోయే శివలింగం. మరకత శివాలయం అనేది ఇండియాలోనే చాలా అరుదుగా ఉంటాయి. మరకతం అంటే బుధగ్రహానికి చెందిన రంగు. బుధగ్రహం అంటే మెర్క్యూరీ ప్లానెట్, అంటే గ్రీన్ కలర్డ్ జెమ్ స్టోన్ అన్నమాట.
ఈ శివలింగం పైన బ్రహ్మసూత్ర కూడా ఉంటుందండి. ఎన్నో రకాల మనం పూజలు చేసి మనం ప్రతిష్ట చేస్తాం కాబట్టి ఇక్కడ చాలా పవర్స్ ఉంటాయని కూడా చెప్తారు. మా వారు కేవలం శివలింగాన్ని మాత్రమే జలాదివాసం నుంచి బయటికి తీసుకువచ్చారండి. మిగిలిన విగ్రహాలన్నీ కూడా జలాదివాసంలోనే ఉన్నాయి. వీటన్నింటినీ కూడా గ్రామస్తులు బయటికి తీసి చక్కగా అలంకరణ చేసుకొని గ్రామోత్సవానికి తీసుకొని వెళ్తారన్నమాట. అక్కడ ఉన్నటువంటి అమ్మవారి ముందు కూర్చొని సాక్షాత్ అమ్మవారి పాదాల కింద కూర్చొని అమ్మవారికే సాక్షాత్తుగా మనం అర్చన చేస్తున్నట్టుగా భావించుకుంటూ శ్రీమాత్రే నమః ఏమంటారు? శ్రీమాత్రే నమః అంటే అమ్మ 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 అంటున్నారు. అంటే మనకి ఏదైనా కావాలంటే అమ్మని కాకపడతాను చూడండి, ఇలా అమ్మ నాకు అది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలని ఏ విధంగా అడుగుతామో అదేవిధంగా మాకు అదేవిధంగా మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధించామి. ఓం ఉమాయ నమః, ఓం కాత్యాయన్యే నమః, ఓం గౌర్యే నమః, ఓం పార్వత్యై నమః, ఓం దుర్గాయై నమః, ఓం ప్రళయాయై నమః, ఓం సింధికాయై నమః, ఓం జాయై నమః, ఓం మేనగాప్రదాయై నమః, ఓం స్కందమాదాయై నమః, ఓం దయాశీలాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం మంగళ్యై నమః, ఓం కళ్యాణ్యై నమః, ఓం కమలప్రియాయై నమః, ఓం సర్వేశ్వర్యై నమః, ఓం బృహదస్తుతాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వవేద్యాయై నమః, ఓం నిర్మలాయ నమః, ఓం నందపూజితాయై నమః, ఓం భాగేశ్వరావిత్రై నమః, ఓం జ్ఞానరూపిణ్యై నమః, ఓం బలరూపధారిణ్యై నమః, ఓం వరరూపధరాయ నమః, ఓం యోగాయ ధరాయ నమః, భవ్యాయ నమః, రుద్రాయ నమః, రథాంబరాయ నమః, భవాన్యై నమః, అంజలాయ నమః, గౌర్యై నమః. చూస్తున్నారు కదా, అన్ని విగ్రహాలను బయటికి తీసుకురావటం ఒక ఎత్తు, బసవయ్యను తీసుకురావడం మరొక ఎత్తు అండి. ఈ నందీశ్వరుడంట శివుడి ముందర కూర్చుంటే అస్సలు లేవడంట. శివుడికి నందీశ్వరుడికి మధ్యలో ఎవరు నడవకూడదు అని కూడా పంతులు చెప్తున్నారు. మనం జనరల్గా శివాలయానికి వెళ్ళినప్పుడు తెలియక శివుడికి నందీశ్వరుడికి మధ్య వెళ్తూ ఉంటాం కదా. సో అలాంటి పొరపాట్లు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి. గ్రామస్తులంతా కలిసి చాలా కష్టపడి ఈ నందీశ్వరిని మాత్రం ట్రాక్టర్లు ఎక్కించారు. ఇప్పుడు ఈ విగ్రహాలన్నీ కూడా గ్రామోత్సవానికి బయలుదేరుతూ ఉన్నాయండి. అండ్ ఇక్కడ ఈ విగ్రహాలు బయలుదేరే ముందు కొద్దిగా నీళ్లను ఇలా పారబోస్తూ ఉంటారు కదా, అలా చేశారనమాట. సో నేను కూడా చేశాను. నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు అక్కడ. సో నేను చేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. నైవేద్యం ప్రోక్షాలరీత్యావనరీలాక్షాయ నమః. సత్యంగతేర్విందయామి అమృతవస్తు అమృతవస్త్రమే స్వాహా స్వాహా ఓదాయ స్వాహా. మహాకాళే ఇదం నమః, మహాకాళే ఇదం నమః. ఇది వచ్చేసి చండీ హోమం అండి. చాలా శ్రద్ధగా చేస్తే ఎన్నో రకాల ఉపయోగాలు ఫలితాలు ఉంటాయని పంతులు గారు చెప్పారండి. నేను లాస్ట్ వీడియోలో అది కూడా అప్లోడ్ చేశాను. మనము మన పిల్లలకి చాలా విషయాలు తెలియకుండా పెంచుతున్నాము. కనీసం ఇలాంటి వీడియోలు చూసి వాళ్ళకు మనకు ఏదైనా నేర్చుకున్నది వాళ్ళకు చెప్తే ఉపయోగకరంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఆ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. చండీ హోమం చేయటం వల్ల మనకు శత్రు బాధలు అనేవి ఉండవంట. అండ్ అలాగే మంచి మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. అండ్ అలాగే మనకు ఈ చండీ హోమంలో 13 అధ్యాయాలు ఉంటాయి. ప్రతి అధ్యాయానికి మనము ఇలా వాయనాలను సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారు ఎలా ఉద్భవించారు, ఎన్ని రూపాలు ధరించారు, ఇవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే చూసేయండి.
प्रथम स्वाहा महादेव्या को